హలో ఫ్రెండ్స్, మన భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలిమర్ నోట్లను పరిశీలిస్తోంది. ఈ నోట్లు సాధారణంగా కాగితం నోట్ల కంటే ఎక్కువ కాలం మన్నుతాయి. నీరు, దుమ్ము వల్ల త్వరగా పాడవవు. నకిలీ నోట్లు తయారు చేయడం కూడా కష్టమవుతుంది. ముందుగా 10-20 నోట్లతో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కరెన్సీ నిజంగా వస్తే భారతదేశంలో ఇది పెద్ద మార్పే అవుతుంది. ఆర్బీఐ కూడా ప్లాస్టిక్ నోట్లను పాలిమర్ కరెన్సీ నోట్లను తీసుకురావడానికి పరిశీలిస్తోంది. ఇంకా అధికారికంగా దేశవ్యాప్తంగా విడుదల కాలేదు, కానీ పైలట్ ప్రాజెక్టు పైన చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ కరెన్సీ ఎందుకు అనే దానికి వస్తే, ఎక్కువ కాలం మన్నుతుంది, నీరు, దుమ్ము వల్ల త్వరగా పాడవదు, చినిగే అవకాశాలు తక్కువ, నకిలీ నోట్లు తయారు చేయడం కష్టమవుతుంది, మళ్ళీ నోట్లు ముద్రించే ఖర్చు కూడా తగ్గుతుంది. ఏ నోట్లు ముందుగా రావచ్చు అంటే, ఈ నివేదికల ప్రకారం 10 రూపాయలు, 20 రూపాయల నోట్లతో మొదట పరీక్షలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇవే ఎక్కువగా చేతులు మారి త్వరగా పాడవుతున్నాయి. చూస్తున్నారు కదా ఇమేజెస్లో ఎలా పాడవుతున్నాయో. వీటి ముద్రణ ఖర్చు కూడా ఆర్బీఐకి తగ్గుతుంది. సో ఈ పాలిమర్ నోట్స్ అంటే ప్లాస్టిక్ కరెన్సీ అనేది ఇప్పుడు త్వరలో రాబోతుంది. ఇప్పటికే చాలా దేశాలలో ఈ ప్లాస్టిక్ నోట్స్ అంటే పాలిమర్ నోట్స్ ఎప్పుడో వచ్చేసాయి. అన్ని దేశాల్లో కూడా ఇవి ప్రస్తుతానికి పాలిమర్ నోట్స్ ఉన్నాయి. మన దేశంలో కూడా ఇవి త్వరలో రానున్నాయి. ఇవి వస్తే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, వరల్డ్లో అన్ని పాలిమర్ నోట్సే ఉన్నాయి. మన దేశంలో కూడా ఇవి త్వరలో రావడానికి అవకాశం ఉంది. మనకి కూడా సేఫ్టీ అనమాట. దాన్ని క్యారీ చేయడం ఎలాగైనా అది మనం వాడుకోవచ్చు. అది నలగదు, చెరగదు అనమాట. చూసారు కదా, ఆ నోట్లు డర్టీగా కూడా తయారవుతాయి, కొన్ని రోజుకు చలామణి కావన్నమాట. సో అందుకనే ఈ పాలిమర్ నోట్స్ అనేది మనకి రిలీజ్ అవ్వడానికి ఆర్బీఐ సన్నద్ధం అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని ఫాలో అవ్వండి. Thank you for watching video.